సహాయక చర్యలు ముమ్మరం చేశాం, మంత్రులంతా సహాయక చర్యల్లో బిజీ, అందువల్ల ఇంత పెద్ద విపత్తును అధిగమించాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ చూస్తూ ఉన్నాం. వరదలను రాజకీయం చేస్తున్నారు, 10 ఏళ్ళు అధికారులు ఉన్నారు, కారు కూతలు కూస్తున్నారు, పొలిటికల్ మైలేజ్ కోసమే వారి ప్రయత్నం, చర్యలతో ప్రాణ నష్టాన్ని తగ్గించాం పొంగులేటి అని చెప్పిస్తూ అంటున్నారు. సో కేటీఆర్ హరీష్ తీరు మార్చుకోవాలి, విపత్కర పరిస్థితులు రాజకీయం చేయడం సరికాదు, పార్టీలకు అతీతంగా సాయం చేయడం లీడర్ల బాధ్యత, ప్రతిపక్ష నేతలు సహాయ చర్యల్లో పాల్గొనాలంటూ చూస్తూ ఉన్నాం. దయచేసి మీరు వాళ్ళు పాల్గొనాలనేటువంటి మాట అనకండి, ఎందుకంటే వాళ్ళు చేత కానీ దద్దమ్మలు, చవటలు, లంగాలు, లుచ్చాలు, లఫంగాలు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఎవడైనా ఈ 2 రోజులు ఎవడైనా పోయినా అని ఫీల్డ్లో ఉన్నాడా? ఎటువంటి హరీష్ రావు, ఎటువంటి కేటీఆర్, ఎటువంటి కేసీఆర్, ఎటువంటి కవిత, ఎటువంటి సంతోష్ రావు? అధికారం వస్తే వీళ్ళంతా డ్రామా ఆడతారు, అధికారం పోయిన తర్వాత కనీసం ప్రజల్ని పట్టించుకోరా. ఈ విధంగా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. ఎక్కడ వేరు వీళ్ళంతా? కల్వకుంట్ల కాలకీలు ఎక్కడ? ఇంత విపత్కర పరిస్థితులు జరుగుతూ ఉంటే కల్వకుంట్ల కాలకీలు ఒకడేమో ఫామ్ హౌస్ దాగిమంటాడు, ఇంకోటేమో అమెరికాలో జల్సాలు చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క పరిస్థితి. వీళ్ళను మనం ప్రజలం గొర్రెల్లాగా నమ్మి ఇంకా ఓట్లు ఇద్దామా? ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి దుర్మార్గులా మనకు కావాల్సింది? ఇలాంటి దోకేబాజులా మనకు కావాల్సింది?